పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఈ మాట నా వెనుక చెప్పండి. వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. మరలా చెప్పండి. కొద్దిమంది ఆ మాటను వెంటనే చెప్పగలిగారు, కొంతమంది పెదాలు కదుపుతున్నారు. అంటే మరలా అమ్మగారు చెప్తే మరలా చెప్దాంలే, నేర్చుకోవటం ఎందుకులే అని అనుకుంటున్నావు. వాక్యం నేర్చుకుని వాక్యం నీ హృదయంలో ఉంటే నేను దీవించబడను, నువ్వే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి వాక్య ధ్యానము ఆతిథ్యము చేయ మరువకుడి. ఏం చేయ మర్చిపోద్దు అంటున్నాడు. అప్పుడప్పుడు దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. వీటిని మర్చిపోవద్దు, వీటిని తప్పకుండా చేయండి, వీటి ద్వారా మీకు దీవెన. మరచిపోవుట అన్నది మానవ సహజం. దానిని మనం జయించి ముందుకు సాగినప్పుడు ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక విషయం, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యం అంటే ఏమిటి? మర్యాద చేయటమే, లేక మన దర్బాబు మనకి చెప్పినట్లుగా మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చేయాలి? వారిని గౌరవించాలి. ఎవరు గౌరవిస్తాం? మాటలతోనా? కూర్చోబెట్టి పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఇట్లా అట్లా అనుకుంటామా? రాగానే ఏమంటాం? మంచినీళ్ళు తీసుకుంటారా అండి? తర్వాత ఏమంటాం? కాఫీ ఏమైనా, టీనా? వాళ్ళ యొక్క ఇష్టాన్ని ప్రకారం మనం అడుగుతూ ఉంటాం. వారిని కూర్చోబెట్టి ప్రేమతో మర్యాదతో ఆతిథ్యం ఇస్తూ ఉంటాం. ఇక్కడ బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు తర్వాత చదువుదాం. ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేశారట. తెలియకుండానే దేవునికి ఏమి ఇచ్చేశారు? మర్యాదలు చేసేసారు. ఆయనకి ఆహారం పెట్టారు, ఆయనకి అన్ని అక్కరలు తీర్చారు. వారు దేవునికి ఇస్తున్నామని, దేవదూతలకు ఇస్తున్నామని తెలియకుండానే భోజనం పెట్టేశారట. ఏం పెట్టేశారు? మన భాషలో ఆతిథ్యం అనగా భోజనం. అది ఏ భోజనమైనా అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, లేక మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, లేక డిన్నర్ అవ్వచ్చు. ఏ సమయంలోని వచ్చినా మనము ఒక్కటి మర్చిపోకూడదు. ఫస్ట్ ఏమన్నాడు? సహోదర ప్రేమ కలిగి ఉండమన్నాడు. ప్రేమ